మీకు ఓకే. ఈ ఇంత ఎంత సంకల్ప బలం ఉన్నప్పటికి గూడా, ఏంట్రా ఇంత రివర్స్‌లో ఇట్లా జరుగుతుంది? మనం ఇంత ఊహించుకుంటున్నాం ఇక్కడొచ్చేసరికల్లా కొన్ని యాక్టివిటీస్ ఇలా జరుగుతున్నాయి. అని ఒక పక్కన ఫ్యామిలీకి మనం చెప్పాల్సినుంది. ఇంత నేను ట్రావెల్ చేస్తున్నా ఇంకా నాకు ఇండస్ట్రీకి సంబంధించో, లేతే ఇంకో ఫైనాన్షియల్‌గానో, లేతే ఇంకోటో. అది చాలా సార్లు మనకి హ్మ్. అనిపిస్తది. హ్మ్. అంటే నేనేమన్నా తప్పులు చేస్తున్నానా? హ్మ్. తప్పు నాకు తెలిసినంత వరకు హ్మ్. అసలు ఎక్కడ తప్పు చేసే ఛాన్సే లేదసలు. ఓకే. ఓకే. అవకాశం అసలు హ్మ్. లేదు. ఓకే. చేయను. హ్మ్. అంటే స్ట్రాంగ్‌గా కాన్ఫిడెంట్‌గా చెప్తా. ఓకే. 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 4 మాటలు మాయ మాటలు చెప్పటం గాని, లేతే ఏదో రకంగా డబ్బులు అట్లా. సో, అది అసలు ఎక్కడా లేదు. హ్మ్. కానీ ఎవరు అంటే ఇంత హానెస్టీగా ఫైట్ చేస్తున్నాం గదా! హ్మ్. ఎందుకు ఇలా మనకే జరుగుతుంది అనేది చాలా సార్లు అనిపిస్తుంటది. ఓకే. అనిపించినప్పుడు ఏం అనిపిస్తదంటే, మనల్ని నమ్ముకున్న వాళ్ళున్నారు. మనం ఓకే. కానీ మనల్ని నమ్మి మనతో పాటు వచ్చింది ఒక అమ్మాయి. మనం ఏదో చేస్తామని వెయిట్ చేస్తున్నారు మన పేరెంట్స్. సో, ఇది ఎలారా అని అనిపిస్తుండేది. ఆ! ఆ! అనిపించినప్పుడు అప్పుడు నేను కొంచెం బ్యాక్‌కెళ్ళినప్పుడు ఏమైనా నేను తప్పులు చేస్తున్నానా అసలు? హ్మ్. నాకెక్కడ తప్పులు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఎప్పుడు కలగల. లేదు కూడా. ఛాన్సే లేదు. ఓకే. అసలు ఛాన్సే లేదు. చేయను. మీకు ఈ డ్రింక్ అలవాటు అసలేం లేదు. లేవు కదా? అసలు నో డ్రింక్, నో సిగరెట్ అసలేం లేదు. ఏమి లేవు. ఏం లేదు. అది కూడా ఒక రీజనేమో మీరు సక్సెస్ కాకపోవడానికి. నా దగ్గర ఒక 500 ఉంటాయి జేబులో. 500 అలాగే ఉంటాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత జేబు పెట్టి తీస్తే 500 అలాగే ఉంటాయి. అవ్వదు ఖర్చు. టీలకో ఏదన్నా టీ ఎప్పుడైనా టీ, కాఫీ సంథింగ్ అంతే తప్ప ఓకే. సిగరెట్ లేదు, స్మోక్ లేదు, ఫన్ లేదు, ఏం లేదు. అయితే అంటే సినిమాలకి వెళ్తా. కంపల్సరీ సినిమాలు చూస్తాను. ఓకే. ఓకే. ప్రతి ఫ్రైడే ఒక్కోసారి 2 సినిమాలు చూస్తాను. ఫ్రైడే, సాటర్డే, సండే 3 సినిమాలు. ఒకవేళ 3 వస్తే 3 సినిమా వచ్చిన సినిమా కంపల్సరీగా చూస్తాను. ఓకే. ఓకే. వాటికి ఖర్చు అవుతాయి కానీ నాకు పర్సనల్గా ఖర్చులంటే ఖర్చులు. ఇంకేం లేవు. అయితే అలా ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్ ఇలా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాం అనేది ఏంటో ఫ్యామిలీకి ఏదన్నా చేసే అవకాశం దొరికితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఏంటంటే మా డాటర్ 10th క్లాస్కి వచ్చిందనమాట. సో మెడిసిన్ చదువుతాను అని. సో ఈ మెడిసిన్ అంటే ఇంక అసలు చాలా టఫ్ జాబ్ కదా. అప్పుడు నేను ఎలారా ఇది అసలు దీన్ని ఏం చేయాలి అంటే నేను మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవు, మనం చదవకూడదు అని చెప్పలేం కదా. అప్పుడేమో మన ఫెయిల్యూర్ ఫాదర్ లాగా మిగిలిపోతాం. అది కాదు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం భయం ఉంటది. ఎలారా దీన్ని ఓవర్కమ్ చేయగలం అని అనిపిస్తుంది. అప్పుడు నాకు నేనే ఒక రకంగా చెప్పంటే, మళ్ళీగా నువ్వేంట్రా ఫీల్ అవుతావేంటి, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నీకు ఉంది, నువ్వు చేయగలవు అని నాకు నేనే అనుకుంటాను. అనుకుని అట్లా ఇలా ముందుకెళ్తుంటాను. చిన్న చిన్న సందర్భాలు ఫీల్ అవటం, బాధపడటం నాకు ఎవ్వరు మళ్ళీ వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఇలాంటివి అవి కూడా నేనే అసలు అందరూ నాకు సాధారణంగా అందరూ నేను పెద్దగా అట్లా ఎవరో ఏదో అనుకుంటారని అసలు అలాంటివి ఏం లేవు. నా మనసుకు ఒకటి ఉంటుంది కదా. కరెక్ట్. నా మనసుకి అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు కెరీర్లో మనకి హెల్ప్ చేసేవాళ్ళు కానీ, అంటే ఈ హెల్ప్ చేసే విషయంలో మోరల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ కావచ్చు, ఎవరున్నారు మీకు? నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. ఇండస్ట్రీ వాళ్ళేనా? ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, బయట కొంతమంది ఉన్నారు. ఓకే. నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సాయంత్రం రాతే ఒక 3 days తర్వాత మనకు ఒక 50,000 అవసరం ఉంటాయి. సాధారణంగా ఏమవుద్ది, ఫస్ట్ తారీఖు, సెకండ్ తారీఖు, మన 2వ తారీఖు మనకు 50,000 అవసరం ఉంది కదా. 25 నుంచి మొదలు పెడతాయి. ఏంటి అసలు ఎలా దీన్ని ఈ ఫస్ట్ ఎలా ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఎవరున్నారు, మనోడు ఉన్నాడు, అంజు ఉన్నారు కదా, సరే ఒక పని చేద్దాం, మనోడి దగ్గర తీసుకుందాంలే ఈసారికి అని. అంజుబాబు ఒక 50,000 ఉందా మన దగ్గర, మరి తర్వాత వచ్చిన అన్న అదేంటన్నా బలేవాడు దానికి ఇలాగా. అంటే ఇలా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్. అయితే ఏంటంటే నేను మధ్యలో ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఇచ్చేస్తుంటాను. వచ్చిన అబ్బాయి తీసుకెళ్ళిపోండి. ఇవ్వనాళ్ళు ఉన్నారు, కొంత కొన్ని ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరు, నన్ను అడగరు అసలు. అంటే ఆడు ఉంటే ఇష్టం, లేకపోతే లేదు, ఆడు ఇస్తాడనే మనం ఇచ్చాం, వాడు ఏదో పడుతున్నాడు పని, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల కూడా నేను పెద్ద డబ్బుల గురించి టెన్షన్ ఏం లేదబ్బా నాకు. ఓకే.
కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. ఇంకా మనం హార్డ్ హిట్టింగ్ సినిమా ఒకటి చేయలేకపోయాం రా, ఒక హార్డ్ హిట్టింగ్ సినిమా చేయాలి మనము అనేది మాత్రమే ఒక అనిపిస్తుంటుంది బాగా ఎక్కువగా. దానికోసం కథ రెడీగా ఉంది, అది పడుతుంది, అది 100% పడుతుంది. డెఫినెట్గా అది అయిన తర్వాత మళ్ళీ మనం కూర్చున్నాం ఖచ్చితంగా. సో మొత్తం కెరీర్ మొత్తం చూసుకుంటుంటే అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కెరీర్ పరంగా కావచ్చు లేకపోతే పర్సనల్ లైఫ్లో ఏమున్నాయి? నాకు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఏమి లేవు, ఒక్క 1% కూడా. పర్సనల్ లైఫ్లో అంటే పెయిన్ఫుల్ అన్నాను కానీ ఇంకొంచెం నా ఫ్యామిలీ కొంచెం బెటర్గా ఏమన్నా చేసి ఉండాల్సిందేమో, అంటే వైఫ్కి పాపకి ఇంకేమన్నా కొంచెం బెటర్గా ఏదన్నా అనేది అంతే తప్ప బెటర్గా ఫైనాన్షియల్గా అంటే వాళ్ళకైనా సపోర్ట్ అంతే అంతే ఫైనాన్షియల్గా, వేరే ఏం లేదు, వేరే అసలు 1% లేదు. అది పెయిన్ కాదు, బట్ బాధ్యత లాగా అనిపిస్తుంటది. పెయిన్ఫుల్ అంటే ఆ సినిమా ఆగిపోవటం, అది సెకండ్ ఫిల్మ్ పెద్ద హీరోతో సినిమా ఆగిపోవటం, అది 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 కనుక అది లైఫ్లో బాగా ఎక్కువ పెయిన్ ఇచ్చిన అంశం అన్నమాట. ఎందుకంటే ఆగిపోవడంతో పాటుగా టెక్నీషియన్ కాదేమో అన్నారు, అది బాధ అనిపించింది నాకు. అంటే ఓహో ఇది తెలియదేమో టెక్నీషియన్గా నాకు కొంచెం, అప్పుడు ఫస్ట్ సినిమా తర్వాత కదా, ఓహో అనుకున్నంత లేదేమో అట్లా ఇలాంటివన్నీ మాటలు వచ్చినాయి అనమాట. బట్ కత్తి తర్వాత ఓకే టెక్నీషియన్గా నాకు రావాల్సింది వచ్చింది. ఆ సందర్భం అది ఒక కొంచెం టైం పట్టింది యాక్చువల్ చెప్పాలంటే, మనిషి అవటానికి కొంచెం. అంటే మళ్ళీ నేను డిజైన్ చేసుకుని అట్లా కాదులే ఇలాగా అని మళ్ళీ నేను ఇది చేయడానికి ఆ సందర్భం, ఆ పీరియడ్ ఆఫ్ నాకు తెలిసి ఒక 1 month ఒక 2 months అట్లా బాగా ఇబ్బంది పడింది. అంటే సైకలాజికల్గా టెక్నీషియన్గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ పెడితే నేను ఇప్పుడు టెక్నీషియన్. అంటే ఇప్పుడున్న చిన్న స్ట్రగుల్ ఏంటంటే ఇప్పుడు కొట్టే సినిమా ఒక్కటి రావాలిరా అనే స్ట్రగుల్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సినేరియాలో వెళ్తున్న సినేరియాలో ఒక కథ అనుకున్నాము, ఇది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంది, స్ట్రైకింగ్గా ఉంది. ఈ కథతో డెఫినెట్గా నేను ఏదైతే ఫస్ట్ నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న ఒక మంచి పేరు, కత్తి సినిమా అప్పుడు టెక్నీషియన్గా నాకున్న ఒక మంచి పేరు, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది అనేది ఫీలింగ్ ఉంది. హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి? నేను డైరెక్టర్ అవటమే హ్యాపీ కదా అసలు. అంటే హ్యాపీయెస్ట్ ఒకటి కాదు, నేను డైరెక్టర్ అవటం, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవటమే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న కుర్రాడిని, జనరల్ వ్యవసాయ కుటుంబం మంది, సినిమా వాళ్ళు ఎవరు మనకి పెద్దగా పరిచయాలు లేవు, ఇలాంటి ఇది వచ్చి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవటం, ఇదంతా నా ఇదే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవటం, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేయటం, హీరోలతో సినిమాలు చేయటం, ఈడియట్ సినిమాకి చిరంజీవి గారితో ఆయన క్లాప్ కొట్టడానికి వచ్చారు ఈడియట్ ఓపెనింగ్కి. నేను ముహూర్తం అని రాసి అది ఆయనకి ఇచ్చి ఆయన ఈడియట్ అమ్మ టైటిల్ అంటే అవును సార్ అని అంటాం. అంటే అప్పటికి ఆయన మెగాస్టార్ యాక్చువల్గా. సో నా ట్రావెల్లో నేను రవితేజ గారితో ట్రావెల్ కానీ, కళ్యాణ్ రామ్తో ట్రావెల్ కానీ, ఎన్టీఆర్తో ట్రావెల్ కానీ, వెంకటేష్ బాబు గారు నాకు అంటే కొంచెం పరిచయం అనమాట. ఆయన పని చేయలేదు కానీ మంచి పరిచయం ఆయనతో. బాలకృష్ణ గారితో 4-5 సార్లు కూర్చోవటం కానీ, జగపతి బాబుతో, శ్రీకాంత్, ఇట్లా అంటే ఇవన్నీ హ్యాపీయెస్ట్ థింగ్సే నా లైఫ్లో. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పూరి అసలు మేజర్ ఏంటంటే అసలు పూరి గారి దగ్గర నేను జాయిన్ అవటమే నా అదృష్టం. నాకు అది హ్యాపీ కదా. ఎందుకంటే చాలామంది మేము చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఎంతమంది వచ్చేవాళ్ళు, మేము అసిస్టెంట్ ఒంటరి వీళ్ళందరూ వచ్చేస్తే మన పరిస్థితి ఏంటో అనిపిస్తుండేది. సో అంతమంది వచ్చేవాళ్ళు, రోజుకు 4-5 వచ్చేవాళ్ళు ఆయన కలవడానికి. సో అలాంటి అంత క్రేజ్ ఉన్న ఆయన దగ్గర నేను ఆయన దగ్గర ఫస్ట్ అసోసియేట్గా 7 సినిమాలు పనిచేయటం, ఇవన్నీ హ్యాపీయెస్ట్ థింగ్స్. తర్వాత నేను బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకోవటం, నేను ఎక్కడికన్నా వెళ్తే కొంచెం మంచి ప్లేస్ ఎక్కడికన్నా వెళ్తే రికగ్నైజ్ చేసి డైరెక్టర్ గారు వచ్చారు ఇట్లా. సో ఇవన్నీ లైఫ్లో గుడ్ మూమెంట్స్ అనమాట. బాలయ్య బాబు గారితో ఒక 4-5 సిట్టింగ్స్ అంటే ఏమేమి చేశారు? ఈ కథాపరంగా వచ్చింది. అయితే ఆల్మోస్ట్ 1-2 సార్లు ఇట్లా జరుగుతూ అట్లా అయ్యి 100వ సినిమా. ఆ సినిమా యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసరు దానికి. అప్పుడు కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసరు. అది కదా రైతు కాదా? కాదు. మేము అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు ఒక ప్రొడ్యూసరు, మేము ఒక కథ, అది వేరే అయి ఉండొచ్చు. మా ప్రపోజల్ అది వేరే. మా ప్రపోజల్ ఏంటంటే మేము ఒక కథ చెప్పాము.
మేము ఆయన కళ్యాణ్ రామ్ గారి ప్రొడ్యూసరు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానరు, మేము ఓకే ఓకే అది అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అనమాట. వచ్చి ఆయన వేరే ఏదో దీని వలన అది సో అట్లా ఒక 4-5 సార్లు ఆయన్ని కలవటం జరిగింది. ఓకే. తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి ఒక కథ చెప్పాను అప్పుడు చేద్దాము బట్ అని ఆయన ఏదో ఇంకో వేరే ఏదో రిఫరెన్స్ చెప్పడం వలన ఇట్లా అంటే కథలన్నీ ఓకే అయిపోవాలని లేదు బట్ అప్పుడు చాలా జరిగాయి. అయితే వాస్తవానికి కృషి గారిది ఫైనలైజ్ అయింది అప్పుడు కృషి అది వేరే కైండ్ ఆఫ్ జానర్ అట్లా. సో ఆ సందర్భంగా ఆయన ఒక 4-5 టైమ్స్ మీటింగ్ జరగటం, ఆయన నన్ను డీటెయిల్ అడిగి ఏ ఊరు ఏంటి ఇట్లా సార్ టీ తాగుతావు కాఫీ తాగుతావు అని అడగటం, ఆయనతో టీ తాగటం, ఇవన్నీ ఇప్పుడు మనలాంటి ఒక కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రామారావు గారి అబ్బాయితో కూర్చుని టీ తాగామంటే మనకు ఆనందమే కదా అది. సో అఫ్ కోర్స్ మన ఇందులో మన 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 బిహేవియరు, మన ట్రావెలింగ్, తర్వాత మన కష్టం ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదున్నా అందరికి రావాలని లేదు కదా. సో నేను ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా కంఫర్ట్. డబ్బులు సంపాదించలేకపోయాను ఓకే, అవి వస్తాయి ఏమన్నా డబ్బులు పెద్ద. వెంకటేష్ గారితో నేను అంటే ఒక్కసారి మాత్రం కథ అనుకున్నాము, అది అవ్వలేదు. కానీ చాలా ఇయర్స్ నుంచి ఆయన చాలా బాగా మాట్లాడతాడు. ఆయన వెళ్తే చాలా బాగా మాట్లాడతారు, ఎందుకో తెలియదు నాకు కూడా. మళ్ళీ రా అది ఇదేనే అట్లా ట్రావెలింగ్ అంతే. ఒకసారి మాత్రమే అనుకున్నాము, అది కుదరలేదు. తర్వాత ఇంక నేను ట్రై చేయలేదు. ఎప్పుడు బిగినింగ్ డేస్ లో ఆ పరిచయంతోనే ట్రావెల్ అవుతూ వస్తున్నాం కానీ బట్ మళ్ళీ ఎప్పుడు నేను స్క్రిప్ట్ చెప్పలా. ఫ్రెండ్లీగానే వెళ్ళి కనపడి రావటమే తప్ప ఎప్పుడన్నా ఒకసారి, లేదా ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు బాగుంది ఇట్లా ఉంది సార్ చాలా బాగుంది మెసేజ్ చేయటం, దానికి ఇమీడియట్గా ఆయన ప్లేట్ అలాంటి ఒక మంచి కమ్యూనికేషన్ ఆయన.